18 జూలై యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. సో నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం. దీనికి కారణం ఏమిటి అంటే వీరి యొక్క బర్త్డే సందర్భంగా సో 18 జూలైని వీరి యొక్క నెల్సన్ మండేలా బర్త్డే సందర్భంగా మనం నిర్వహిస్తూ ఉన్నాం. సో నెల్సన్ మండేలా గారు వీరు 18 జూలై 1918లో జన్మించినటువంటి వ్యక్తి. ఆఫ్రికా ఖండంలో వీరు జన్మించడం జరిగింది. అదేవిధంగా వీరు ఆఫ్రికాకి ప్రెసిడెంట్గా 1994 నుంచి 1999 మధ్య ప్రెసిడెంట్గా వీరు సేవలు అందించారు. అదేవిధంగా నోబెల్ పీస్ ప్రైజ్ని కూడా తీసుకున్నటువంటి వ్యక్తి. సో 1993లో వీరికి నోబెల్ పీస్ ప్రైజ్, సో నోబెల్ శాంతి బహుమతి కూడా వీరికి రావటం జరిగింది. ఇంకా దాని తర్వాత మనం తీసుకుంటే వీరు అప్పుడు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు, సో రోజులో కనీసము 67 నిమిషాలు ప్రజల సేవకు, సమాజ సేవకు కేటాయించాలి. తద్వారా రోజుకి 67 నిమిషాలు కనుక ఆ ప్రజల సేవ కోసం, సమాజ సేవ కోసం ప్రతి ఒక్కరు కూడా కేటాయిస్తే దానివల్ల ప్రపంచ దేశాలు అనేటువంటివి అభివృద్ధి చెందుతాయి అనేటువంటి అంశాన్ని కూడా వీరు పలుమార్లు స్పష్టం చేయడం జరిగింది. మరి వీరి యొక్క బర్త్డేని మనం నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేగా 2009 నుంచి కూడా నిర్వహిస్తున్నాం. దానికి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రతిపాదనలు మేరకు.